దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి, 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది, వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి, కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి, పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలనే చూస్తారు, వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది మనకు. దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీది ఏదో అడుగుతారు, మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించొద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఇది ఆలోచనలు, అలాగే మన హీరో తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధాశక్తులు ఇది వృధా కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడే సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు, ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్, ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను, ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నామా, నీకు బోల్డ్ అవకాశాలు వస్తాయి, కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ స్టే.
Vinay, wonderful. You look damn good, like a Hollywood. You look a Hollywood villain, and you have your own mark, and you will have your own market here. Definitely, all the very best. And ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అందుకు చెప్తాను. అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా? మా సినిమా షూటింగ్లో. ఎనీ గెసెస్? గెటప్ సీను. దగ్గర రాకు. అండ్ గెటప్ సీను. సార్, ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను, మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని. ఏం సినిమా? ఎవరు? మన తేజ తెలుసు కదండి, తేజ చేస్తున్నాడు, ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్. ఏమండి భలే ఉంది అని చెప్పి సినిమా గురించి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తన గెటప్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి. మొదటి వరకు బాగుంది, తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకోవడం నాకు కొంచెం ఇంకా బాగుంది. సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషం నాతో పంచుకోవడం తెలుస్తుంది. అతను చెప్పుకునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతనికి ఆకట్టుకుంది అనడానికి ఇది చిన్న మచ్చుతునక. అండ్ ప్రతి ఒక్కరికి, అటు కెమెరామెన్ గారికి, ఇతర కాసర్ల గారికి, కేకే గారికి, లిరిసిస్, ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను చెప్తున్నాను, ఒక్కళ్ళలో కూడా ఏ మాత్రం డల్ అనేది పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్. దట్స్ ఇట్. జై హనుమాన్, జై హింద్. ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయండి, మీ నోట్తో చేస్తే బాగుంటుంది అని హీరో, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాతో చెప్పారు. ఈ సినిమా రామమందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం, దానికి మా అందరికీ ఆహ్వానం రావడం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్ళేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అయ్యాం అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామ మందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది, మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటూ ఎలాంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.